నడుముతో పాటు తొడల భాగంలో కొవ్వు కరిగించుకునేందుకు వాకింగ్లో ఈ కొత్త టెక్నిక్ ట్రై చేయండి. నడుముతో పాటు తొడల భాగంలో కొవ్వు కరిగించుకునేందుకు వాకింగ్లో ఈ కొత్త టెక్నిక్ను ఉపయోగించండి. ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలనుకునే వారికి వాకింగ్ అనేది మంచి వ్యాయామం. ఎవరికి వారు వాకింగ్ను మరింత ప్రభావవంతంగా చేసుకునేందుకు ఉపయోగించుకునే ప్రక్రియే చీలమండలకు బరువులు తగిలించుకోవటం. ఈ వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తెలుసుకుందామా? ఇలా వాక్ చేశారంటే నడుముతో పాటు తొడల భాగంలో కొవ్వు కరిగించుకోవచ్చు. ఇలా వాక్ చేశారంటే నడుముతో పాటు తొడల భాగంలో కొవ్వు కరిగించుకోవచ్చు. వాకింగ్ వెళ్ళాలనుకునే వారు ఒకసారి కొత్తగా ట్రై చేయండి. యాంగిల్ వెయిట్స్ అంటే చీలమండల దగ్గర బరువును యాడ్ చేసుకోవటం వల్ల మీ వ్యాయామ తీవ్రతను పెంచుకోండి. చూడటానికి కూడా ఫ్యాషన్గా అనిపించే ఈ వెయిట్స్ మీ వాకింగ్ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. వాకింగ్ మూమెంట్ను కఠినతరం చేసి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఎలా జరగటం వల్ల మీ కాలు, నడుము భాగంలోని కండరాలు మరింత పటిష్టంగా తయారవుతాయి. యాంగిల్ వెయిట్స్ అంటే ఏమిటి? ఫిట్నెస్ పెంచుకునేందుకు చాలామంది వినియోగించే ఒక ట్రైనింగ్ టూలు ఈ యాంగిల్ వెయిట్స్. మీ శరీర బరువును పెంచి మీ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చాలా వరకు మెటల్స్ లేదా ఇసుకతో తయారు చేస్తారు. ఈ బరువులు ప్రత్యేకంగా నడుము భాగాన్ని, తొడ భాగాన్ని టార్గెట్ చేస్తాయి. యాంగిల్ వెయిట్స్ వల్ల కలిగే లాభాలేంటి? నార్మల్ వాకింగ్ చేయటం కంటే వెయిట్స్తో వాకింగ్ చేయటం బాగా ఉపయోగకరంగా ఉంటుందట. దీనివల్ల కలిగే మరిన్ని ఉపయోగాలేంటో తెలుసుకుందామా? 1. పట్టుదల పెరగటం. యాంగిల్ వెయిట్స్తో నడిస్తే మీ కాళ్ళు, హిప్స్లోని కండరాలు బలంగా మారతాయి. 2. సమతుల్యత పెరుగుతుంది. ఈ వెయిట్స్ నడకలో స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి. వీటితో నడిస్తే కింద పడటం లేదా తూలిపడటం చాలా తక్కువగా ఉంటుంది. 3. జాయింట్స్ ఆరోగ్యం. వీటిని వాడటం వల్ల మీ జాయింట్స్కి, చీలమండలు, మోకాళ్ళు, అరికాళ్లకు మంచి సహాయం అంది బలంగా మారతాయి. 4. బరువు తక్కువ చేయటం. యాంగిల్ వెయిట్స్ వేయటం వల్ల మీ శరీరానికి అదనపు శక్తి అవసరం అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. 5. గుండెకు ఆరోగ్యం. వీటితో రెగ్యులర్గా నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మంచిగా అవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 6. ఎముకలు బలంగా అవ్వటం. వయసు పెరిగేసరికి ఎముకలు బలహీనపడవచ్చు, కానీ వీటితో నడవటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎలా వాడాలి? తక్కువ బరువుతో మొదలు పెట్టాలి. ముందుగా 1-2 కిలోలతో మొదలుపెట్టి క్రమంగా బరువు పెంచుకోండి. సౌకర్యంగా ఉండాలి. మీరు వేసుకునే యాంకిల్ వెయిట్స్ సౌకర్యంగా ఉండాలి. అలాగే మంచి షూస్ కూడా ధరించాలి. నడక సమయంలో సరైన స్థితిలో ఉండండి. మీరు నడుస్తున్నప్పుడు మీ మెడ నేరుగా ఉంచి కొంతమేర కండరాలను వినియోగించడం మంచిది. ప్రమాదాలు. 1. కండరాల అసమతుల్యత. వీటితో కండరాలు బలపడతాయి, కానీ ఇతర భాగాలపై దృష్టి సారించకపోతే అసమతుల్యత ఏర్పడవచ్చు. 2. గాయాలు. ఎక్కువ బరువు వాడితే గాయాలు కావచ్చు. కొంచెం బరువు తీసుకొని క్రమంగా పెంచండి. 3. మోకాలు, చీలమండపై ఒత్తిడి. యాంగిల్ వెయిట్స్ వాడటం వల్ల మోకాల మీద ఒత్తిడి పెరిగి సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ప్రమాదకరంగా మారవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.